నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. తెలంగాణ కుంభమేళా మేడారం జాతర గిరిజన సాంస్కృతిక ఉత్సవానికి నిదర్శనం. త్యాగం, ధైర్యాన్ని తలుచుకుని అపూర్వ సందర్భం మేడారం జాతర. దట్టమైన అడవిలో దాగిన మేడారం జాతర. కాకతీయుల కత్తికి ఎదురు నిలిచిన ధీరవనితలు సమ్మక్క సారలమ్మలు గద్దెలపై కొలువై భక్తుల మొర ఆలకించే అపురూప ఉత్సవం మేడారం జాతర. దట్టమైన దండకారణ్యంలో ఆధ్యాత్మిక వైభవంగా వెలుగొందిన మేడారం జాతరపై స్పెషల్ తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారక్క జాతర. ప్రాణత్యాగం చేసిన వారిని కొలుచుకుని అపురూప సందర్భం. కులమతాలకు అతీతంగా గిరిదేవతలకు ప్రణమిల్లే ప్రపంచం. శతాబ్దాలుగా చెక్కు చెదరని గిరిజన సాంస్కృతిక వైభవం. త్యాగాన్ని, ధైర్యాన్ని తలుచుకుని అపురూప సందర్భం. వనంలో కొలువైన త్యాగమూర్తుల అపురూప ఉత్సవం. దట్టమైన అడవిలో దాగిన చారిత్రక విశ్వాసం. గంభీరమైన అరణ్యంలో ఎల్లలు లేని ఆధ్యాత్మిక సంరంభం. ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారక్క జాతర ఈ ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు జరగనుంది. ఈ అద్భుతమైన జాతరకు మూలమైన సమ్మక్క సారక్కలు ఎవరు? వనదేవతల జాతర చరిత్ర ఏంటి? ఈ పండుగ ఎలా మొదలయ్యింది? ఏళ్ల చరిత్ర. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర. అమ్మవారి ప్రతిరూపాలుగా కుంకుమ భరణిలను పూజించే సంప్రదాయం. 2 ఏళ్లకోసారి గద్దెలపైకొచ్చే ఇద్దరమ్మలు ఇచ్చే ఆశీర్వాదం. వనదేవతల చల్లని చూపు కోసం తరలివచ్చే కోటి మంది భక్తుల కొంగు బంగారం మన మేడారం. జాతరకు సంబంధించి అనేక చారిత్రక కథనాలున్నాయి. అయితే వాటన్నింటిలో సారూప్యం ఉన్న ఒకే ఒక అంశం కాకతీయ రాజులకు గిరిజనులకు మధ్య జరిగిన యుద్ధం. 12వ శతాబ్దంలో ఇప్పటి కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతంలోని పొలవాసను పాలించేవాడు గిరిజన దొర మేడరాజు. తన ఏకైక కుమార్తె అయిన సమ్మక్కను మేనలుడైన మేడారం పాలకుడు పగిడిద్దరాజుకు ఇచ్చి పెళ్లి చేశారు. ఆ దంపతులకు సారాలమ్మ, నాగులమ్మ, జంపన్న ముగ్గురు సంతానం. కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పొలవాసపై దండెత్తడంతో మేడరాజు మేడారంలో తలదాచుకుంటాడు. అదే సమయంలో కాకతీయుల సామంతుడైన పగిడిద్దరాజు కరువు కారణంగా కప్పం కట్టలేకపోతాడు. మేడరాజుకు ఆశ్రయం ఇవ్వడం, పన్ను చెల్లించకపోవడంతో పగిడిద్దరాజుపై ఆగ్రహించిన ప్రతాపరుద్రుడు అతన్ని అణిచివేసేందుకు మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తాడు. పగిడిద్దరాజు, సమ్మక్క, సారక్క, నాగమ్మ, జంపన్న, గోవిందరాజులు వేర్వేరు ప్రాంతాల నుంచి యుద్ధం ప్రారంభించి వీరోచితంగా పోరాడారు. కాకతీయ సేనల దాడిలో మేడరాజు, పగిడిద్దరాజు, సారాలమ్మ, నాగులమ్మ చనిపోగా ఆ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగవాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి సంపెంగవాగు కాస్త జంపన్నవాగుగా మారింది.
సమ్మక్క మాత్రం యుద్ధ భూమిలో కాకలు తీరిన కాకతీయ సైన్యాన్ని ముప్పు తిప్పలు పెడుతుంది. చివరకు శత్రువుల దాడిలో తీవ్ర గాయాల పాలైన సమ్మక్క రక్తపు దారులతోనే యుద్ధభూమి నుంచి నిష్క్రమించి చిలకల గుట్ట వైపు వెళ్తూ మార్గమధ్యలో అదృశ్యమవుతుంది. సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ దొరకలేదు. కానీ ఆ ప్రాంతంలో ఓ పుట్ట దగ్గర పసుపు కుంకుమ భరిణె దొరకడంతో దాన్ని సమ్మక్కగా భావించి పూజించడం మొదలుపెట్టారు. 2 ఏళ్లకోసారి సమ్మక్క సారక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. రెండేళ్లకోసారి దర్శన భాగ్యం కల్పించేందుకు సమ్మక్క సారలమ్మ తల్లులు వచ్చే సందర్భంలో కోట్ల మంది భక్తజనంతో మొక్కుల చెల్లింపులతో మేడారం జనసంద్రమైంది. ఎత్తుబెల్లం, పసుపు, కుంకుమ, చీర, సారె సమర్పిస్తూ తల్లుల సేవలో తరిస్తున్నారు భక్తులు. మరి 4 రోజుల పాటు జరిగే జాతరలో ఎలాంటి సాంప్రదాయాలు కనిపిస్తాయి? పున్నమి వెలుగున గద్దెనెక్కిన వనదేవతలు, భక్త కోటి ఆరాధ్య దైవాలు, మదిలో తలిచిన నిండు మనసుతో ఆశీర్వచనాలిచ్చే కల్పవల్లులు ఈ వరాలిచ్చే. ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారక్క జాతర ఈ ఏడాది జనవరి 28 నుంచి జనవరి 31 వరకు జరుగుతోంది. 2 ఏళ్లకోసారి దర్శన భాగ్యం కల్పించేందుకు కళ్ళెదుటే సాక్షాత్కరించగా జై సమ్మక్క, జై సారలమ్మ తల్లి అంటూ మొక్కులు చెల్లింపులకు అశేష భక్తజనం పోటెత్తింది. ఎత్తు బెల్లం, పసుపు, కుంకుమ, చీరె, సారె సమర్పిస్తూ తల్లుల నాలుగు రోజుల పాటు జరిగే ఈ జాతరలో అనేక సంప్రదాయాలు పాటిస్తారు. మొదటి రోజు కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకొస్తారు. 2వ రోజున చిలకలగుట్టలోని కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు. ఈ దేవతలను గద్దెలపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోతారు. బాహ్య ప్రపంచానికిది మేడారం జాతర 4 రోజుల సంబరం మాత్రమే. వాస్తవానికి గిరిజనులు 10 రోజులు జరుపుకునే వేడుక ఇది. జాతరకు 6 రోజుల ముందు నుంచే మేడారం, కన్నెపల్లిలో వేడుకలు మొదలవుతాయి. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజులను ప్రధాన పూజారులు జాతరకు సిద్ధం చేస్తారు. దీన్నే మండమెలిగే అని అంటారు. ఇందులో ప్రతి ఘట్టాన్ని నియమనిష్టలతో పూర్తి చేస్తారు. జాతరకు 6 రోజుల ముందు పూజారులు కన్నెపల్లిలోని సారలమ్మ దేవాలయానికి వెళ్లి పసుపు కుంకుమలతో అమ్మవారిని పూజిస్తారు. సారలమ్మను ముస్తాబు చేసి తన పుట్టిల్లు అయిన మేడారానికి ఊరేగింపుగా తీసుకొస్తారు. 3 కిలోమీటర్ల మేర సాగే ఈ ఊరేగింపు డప్పు చప్పుళ్ళు, గిరిజన నృత్యాలతో కన్నుల పండుగగా సాగుతుంది. అలా పుట్టింటికి వచ్చిన సారలమ్మను మేడారం గ్రామ పెద్దలు సాదరంగా ఆహ్వానిస్తారు. ఇదే మేడారంలోని సమ్మక్కకు పూజలు మొదలవుతాయి. తొలిఘట్టంలో 100 మంది మేడారం గ్రామ పెద్దలు మాత్రమే పాల్గొంటారు. కొక్కెర వంశానికి చెందిన వారికి మాత్రమే సమ్మక్క సారలమ్మలకు పూజ చేసే హక్కుండగా పూజా మందిరాన్ని అలంకరించడంలో వారికి సిద్ధబోయిన వంశస్థులు సాయం చేస్తారు. తొలి పూజల
అనంతరం జాతర మొదలవుతుంది. గ్రామ పొలిమేరలో నల్లకోడి, జీడిగింజలు, నిమ్మకాయలు, ఉల్లిగడ్డ, సోరకాయలతో తోరణం కడతారు. ఇలా చేస్తే దుష్టశక్తులేవి మేడారంలోకి రావని గిరిజనుల నమ్మకం. జాతర రెండో రోజున సమ్మక్కను గద్దెపైకి చేరుస్తారు. సమ్మక్క తల్లికి, సమ్మక్క తల్లికి, సమ్మక్క తల్లికి, సమ్మక్క తల్లికి, సమ్మక్క తల్లికి. మూడవ రోజున అమ్మవార్లు సమ్మక్క సారక్క ఇద్దరూ గద్దెలపై కొలువుతీరి భక్తులకు దర్శనమిస్తారు. నాలుగవ రోజు సాయంత్రం వారికి ఆవాహన పలికి తిరిగి వనప్రవేశం చేయిస్తారు. ఈ పూజలను వంశపారంపర్యంగా గిరిజన పూజారులే నిర్వహిస్తారు. అమ్మవార్లకు బంగారంగా బెల్లాన్ని సమర్పించుకోవడం ఇక్కడి ప్రత్యేక ఆచారం. చిలకలగుట్టలో కుంకుమ భరిణి రూపంలో ఉన్న సమ్మక్కను తీసుకొచ్చే దృశ్యం అపూర్వం. ఎలాంటి రూపం లేని వనదేవతను కుంకుమ భరిణిలో కుంకుమ నింపి దాన్ని వెదురు బొంగుతో చేసిన మోంటెలో ఉంచి ఓ చిన్న పిల్లవాడి తలపై పెట్టి బయటకు తెస్తారు. గద్దెపై ప్రతిష్ఠిస్తారు. వనదేవతలిద్దరూ గద్దెలపైకి చేరడంతో మేడారం భక్తి భారవస్యంతో ఊరేగిపోతుంది. జాతర మూడో రోజున వనదేవతలిద్దరికీ మొక్కులు సమర్పిస్తారు. నాలుగో రోజు సాయంత్రం ఇద్దరమ్మలను తిరిగి వనప్రవేశం చేయిస్తారు. ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ మహాజాతరకు 2 కోట్ల మందికి పైగా భక్తులు తరలివస్తుంటారు. తెలుగు రాష్ట్రాల నుండే కాదు దేశ విదేశాల నుండి కూడా భక్తులు కోట్ల సంఖ్యలో వచ్చి సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకుంటారు. మరి 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కేసీఆర్ ప్రభుత్వంలో ఈ జాతర వైభవం ఎలా మారింది? చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. మీరు 10 కోట్ల రూపాయల సింగరేణి నిధులు, సింగరేణి సంస్థకు సంబంధించిన నిధులు దుర్వినియోగం చేసి మీరు ఫుట్బాల్ ఆటకి ఈ రాష్ట్ర ప్రజలతో మీరు ఎలాగో ఫుట్బాల్ సింగరేణి సంస్థతో కూడా ఫుట్బాల్ ఆడుతూ 10 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి ఈరోజు ఆ సంస్థకి తీరని అన్యాయం చేసింది ఇవాళ రేవంత్ రెడ్డి గారు. ఒక్క స్కామ్ సంబంధించి ఇన్ని ఆధారాలు బయట పెడితే కూడా ఒక్క స్కామ్ సంబంధించి కూడా ఇప్పటివరకు పాలకుల వైపు నుంచి సమాధానం లేదు. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా ఖ్యాతిగా భక్తి, వీరత్వం, త్యాగానికి ప్రతీకగా నిలిచిన అపూర్వ ఉత్సవం ఇది. ప్రతి 2 ఏళ్లకోసారి జరిగే ఈ మహాజాతరకు 2 కోట్ల మందికి పైగా భక్తులు తరలివస్తుంటారు. తెలుగు రాష్ట్రాల నుండే కాదు దేశ విదేశాల నుంచి కూడా భక్తులు కోట్ల సంఖ్యలో వచ్చి సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకుంటారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కేసీఆర్ ప్రభుత్వంలో ఈ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించడంతో మేడారం మహాజాతరకు మరింత విశిష్టత చేరింది.
గద్దెలపై ప్రతిష్ఠించిన వనదేవతలకు ఎవరికి తోచినట్టు ఎవరి సామర్థ్యానికి తగ్గట్లు వారు మొక్కులు చెల్లిస్తారు. నిజానికి సమ్మక్క సారలమ్మల మొక్కుబడులు గిరిజన ఆచారాలను ప్రతిబింబిస్తాయి. జాతరలో సుమారు 10 రకాల మొక్కుబడులుంటాయి. వరం పట్టడం, తలనీలాలు, ఒడిబియ్యం, తొట్టెలు, బంగారం, పిట్ట, బాషింగం, కూడకట్టడం, ఎదురుకోళ్లు, తులాభారం రూపంలో అమ్మవార్లకు నైవేద్యం సమర్పిస్తారు. చిలకలాది గట్టు సింగారం, హంసలాది గట్టు బంగారం, కొట్టు పూజలు మీకమ్మో సమ్మక్క సారక్క, నిన్ను సేవలు మీకమ్మో సమ్మక్క సారక్క. సంపంగి వాగుల మా స్నానం, జంపన్న మొక్కుల ఆనందం, ఎట ఎడుక మీకమ్మో సమ్మక్క సారక్క, మీకు కానుకలోయమ్మో సమ్మక్క సారక్క. దడదగ మెరిసే కట్టెల తల్లో, దండిగ బెల్లపు ముద్దలు తల్లో సమ్మక్కో సారక్కో సమ్మక్కో సారక్క. మేడారం జాతర వచ్చే సమ్మక్కో సారక్క, రెండేళ్లకు పండుగ తెచ్చే సమ్మక్కో సారక్క, మేడారం జాతర వచ్చే సమ్మక్కో సారక్క, రెండేళ్లకు పండుగ తెచ్చే. మేడారం జాతరలో కోడెను కట్టే సంప్రదాయం ప్రత్యేకమైంది. సమ్మక్క గద్దెకు పడమర వైపు కోడ కడతారు. ఆ తర్వాత కోడెతో 3 సార్లు సమ్మక్క గద్దె దగ్గర ప్రదక్షిణ చేయిస్తారు. అమ్మవార్లను గద్దెపై తీసుకొచ్చే సమయంలో కోళ్లను గాల్లోకి ఎగిరేసే ఘట్టాన్ని ఎదురుకోళ్లు అంటారు. కిలోంపావు బియ్యంలో ఖర్జూర పండ్లు, తమలపాకులు, కొత్త వస్త్రాన్ని ఉంచి దాన్ని నడుముకు కట్టుకుంటారు. ఇక రెండేళ్లకోసారి మీ దండి జాతర తల్లి, కోట్లాది భక్తులు మేము కోరి వత్తుర తల్లి. ఆకటము కుండలతోని మీరు ఘనముగా వచ్చేరమ్మా, కంకావలముతోని మీరు కదిలి వచ్చేరమ్మా. దివిటిలు పట్టి అడుగులేయక తల్లి, పసుపు కుంకుమ రాలే. కోయ రాజుల చేత కుంకుమ పరనెత్తంగా, సమ్మక్క సారక్క శివమెత్తి ఆడంగా. మేడారంలో మిగతా మొక్కులన్నీ ఒకెత్తైతే బంగారం చెల్లింపు మరో ఎత్తు. గిరిజనులు బంగారం లేనిదే మేడారంలోకి అడుగుపెట్టరు. తమ బరువంత బెల్లాన్ని తూచి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తర్వాత ఆ బెల్లాన్ని మహాప్రసాదంగా ఇళ్లకు తీసుకెళ్తారు. పరమ పవిత్రంగా భావించే బెల్లాన్ని తమ కుటుంబ సభ్యులకు మాత్రమే పంచుతారు. దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం. అరరరరర డప్పు సప్పుళ్ళు ఎగుతున్నాయో ఆ మేడారం అడవుల్లా. సమ్మక్క సారక్క రండి భక్తులారా, భక్తజనులందరికీ ముక్తినిచ్చే దేవతలు శక్తిని ప్రసాదించ భూమికి చేరవచ్చిరమ్మా. డప్పు సప్పుళ్ళు ఎగుతున్నాయో ఆ మేడారం అడవుల్లా. సమ్మక్క సారక్క జాతరో రండి భక్తులారా. ప్రతి 2 ఏళ్లకోసారి జాతర జరిపేందుకు కారణముంది. ఆర్థికపరమైన కారణాల వల్లే జాతరను 7 విడిచి 7 జరుపుకుంటారన్నది చరిత్రకారుల మాట. కాకతీయ రాజుల చేతిలో మరణించిన సమ్మక్క సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు, జంపన్నలను కోయచిన దైవంగా భావించారు. దీంతో వారిని ఓడించిన ఓరుగల్లు రాజులు కూడా సంప్రదాయాన్ని గౌరవించారు. ఆ తర్వాత నిజాం రాజులు కూడా కోయల సంప్రదాయాన్ని గౌరవించడమే కాకుండా సమ్మక్క సారలమ్మలకు స్వయంగా స్వాగతం పలికి జాతర ఏర్పాట్లు చేశారు. ఆ పచ్చని ఎడనీల యుద్ధం
అయినా ఎక్కడా వారి మత ప్రభావం జాతరపై పడలేదు. పూర్తిగా కోయ, గిరిజన సంప్రదాయాలతో సాగే మేడారం జాతరలో మతాచారాల ఊసుండదు. వేద మంత్రోచ్చారణలు ఉండవు. ధూపదీప నైవేద్యాలుండవు. నిజానికి సమ్మక్క సారలమ్మల జాతర ప్రకృతితో మమేకమై బతికే ఆదివాసీల ఉత్సవం. తమ కోసం ధైర్యంగా పోరాడి ప్రాణత్యాగం చేసిన వాళ్లకు నివాళులర్పించే అపురూప సందర్భం. ఒకప్పుడు మేడారం జాతరను కోయ గిరిజనులు మాత్రమే జరుపుకునేవారు. కానీ కాలక్రమంలో కులమతాలకు అతీతంగా గిరిజన దేవతలను కొలుస్తున్నారు. అందుకే ఇది ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరగా మారింది. మారుమూల కోయగూడెంలో జరిగే జాతర ప్రపంచ ఖ్యాతిని ఆర్జించింది. బంగారు గద్దెలపై మీరు మా సమ్మక్క కొలువయ్యి ఉన్నారోయమ్మ మా సారక్క. బంగారు గద్దెలపై మీరు మా సమ్మక్క కొలువయ్యి ఉన్నారోయమ్మ మా సారక్క. తల్లి నీకు వందనాలమ్మ మా సమ్మక్క, శతకోటి వందనాలమ్మ మా సారక్క. తల్లి నీకు వందనాలమ్మ మా సమ్మక్క, శతకోటి వందనాలమ్మ మా సారక్క. ఈ జాతర తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల నుంచి కులమతాలకు అతీతంగా కోట్లాది మంది సమ్మక్క సారక్కల త్యాగాలను, గిరిజన సంస్కృతిని సజీవంగా నిలబెడుతోంది. కాకతీయుల కాలం నుంచి ఇప్పటి వరకు మేడారం జాతరకు వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. వందనాలు వందనాలు మాయమ్మ సమ్మక్క సారలమ్మ, మీకు వెలెల దండాలే మాయమ్మ సమ్మక్క సారలమ్మ. సమ్మక్క సారలమ్మ మీకు వెలెల మేడారం ఈ మూడక్షరాల్లో మాటల కందని తన్మయత్వం. ఆదివాసీ గిరిజన సాంప్రదాయాలతో సకల జాతుల మమేకం. మాఘశుద్ధ పున్నమి వెలుగులో అడవంతా శోభాయమానం. శివసత్తుల పూనకాలతో ఊగిపోయే తడవాయి కీకారణ్యం. జంపన్నవాగు స్నానాలతో నిలువెల్లా వనదేవతల తలపిస్తూ జాతర ఆద్యంతం వైభవం. అపూర్వం అమేయం. కలిసి వెరసి ఇదే తెలంగాణ కుంభమేళా మేడారం. మన మేడారం జాతరని దర్శించుకోవాలని, ఆ తల్లుల చల్లని చూపు మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ ఇది వాళ్ళ స్పెషల్. నమస్తే.